జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె మీరు కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లోకమందు ఎలా కనబడాలి? జ్యోతి వలె కనబడాలి. వెలుగు దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు. నువ్వు నామకార్థమైన వ్యక్తుల దగ్గరకు పోయినప్పుడు, భక్తిహీనుడైన వ్యక్తుల దగ్గర పోయినప్పుడు, వేషధారుడైన వ్యక్తుల దగ్గర పోయినప్పుడు, అన్యజనులు లోకస్తుల దగ్గరికి, క్రీస్తును ఎరుగని వారు, క్రీస్తుని గురించి తెలియని వారి వద్దకు మనం వెళ్ళినప్పుడు మన చేత ఏముండాలి? జీవవాక్యం అనే జ్యోతిని నువ్వు పట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవవాక్యం అనే జ్యోతి నీ మాటల్లో మాట్లాడుతుంటుండగా వారిలో చీకటి పారిపోవాలి. నీ హృదయం అంతా వెలుగుతో నింపబడి ఉండాలి. నీ దేహం అంతా వెలుగుతో నింపబడి ఉండాలి. నీ ఒక జ్యోతివై ఉండాలి. ఆ జ్యోతి వెలుగు అన్యజనుల దగ్గరికి, లోకస్తుల దగ్గరికి, నామకార్థమైనటువంటి వారి దగ్గరికి, వేషధారుల దగ్గరికి, భక్తిహీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చేస్తున్న ఆచారాలు పట్టుబట్టగలగాలి. దేన్ని బట్టి? నిన్ను బట్టి. ఆమేన్. అది ఆత్మ వలని పరిశుద్ధత. ఎవరయ్యా ఈ ఆత్మ వలన పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటారు అంటే వారు ఏర్పరచబడిన వారు. ఆమేన్. ఈరోజు మనం ఆ గుంపులో ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఆ కార్యంలో పాల్పంపులు వాళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు ఎవరు అనుకుంటే నీకెందుకురా బాబు? నువ్వెవడివి? నువ్వు ఏర్పరచబడిన వాడు అయితే వాళ్ళని ఎలా కలిసిపోతావు? ఎలా కలుస్తావు? నువ్వు చేసేది ఒక ఉద్యోగం, నీ ఫ్రెండ్ ఇంకొక ఉద్యోగంలో ఉన్నాడు, వాడు బాధపడుతున్నాడు, నా దగ్గర కూడా రా, నువ్వు మన ఇద్దరు కలిసే ఉండాలి, ఎక్కడ ఉన్నానని ఉద్యోగం అనుకొని పోతావా? నీ క్వాలిఫికేషన్ వేరు, వాడి క్వాలిఫికేషన్ వేరు. వాడి ఉద్యోగం వేరు, నీ ఉద్యోగం వేరు. వాడు బాధపడతాడని నీ ఉద్యోగం వదిలేస్తావా? వాడు బాధపడతాడని నీ క్వాలిఫికేషన్ విడిచిపెడతావా? భౌతికమైన వాటినైతే విడిచిపెట్టడం. ఆత్మ సంబంధముగా ఉన్నతమైనటువంటి దేవుడిచ్చిన కృపను మాత్రం దుర్వినియోగం చేసుకుంటావా? సంగమా, ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరివి? ఆ గ్రహింపు నీకు ఉందా లేదా? అసలు ఆ గ్రహింపులోనికి రా. మొదట నువ్వు వేరు, వారు వేరు. నువ్వు సపరేట్ గా ఉండాలి. మూర్ఖమైన వక్ర జనమట, వక్ర జనమటవి. ఆ వక్ర జనము మధ్య నువ్వు జ్యోతిలాగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5:16 ఏం చెప్తున్నాయ్యా? మనిషి అదిగో గమనిస్తున్నారా? మహిమపరచునట్లు నీవు దేవుని కుమారుడుగా ఏర్పరచబడిన వానివిగా మూర్ఖమైన వక్ర జనము మధ్య జ్యోతుల వలె మనం నిలబడినప్పుడు ఎలా ఉండాలన్నా తెలుసా? మనం వెళ్ళినప్పుడట మనుషులు మన సక్రియలను చూడాలట. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూడాలి? నీ బంధువులు చూడాలి, నీ రక్త సంబంధికులు చూడాలి, నీ స్నేహితులు చూడాలి, నీ కుటుంబ సభ్యులు చూడాలి, నీ భార్య చూడాలి నీలోని సక్రియను, నీ భర్త చూడాలి నీలోని సక్రియను. అర్థమవుతుందా? నీ రక్త సంబంధికులు, నీ బంధువులు చూడాలి నీలోని సక్రియను చూడాలి. రాజీ పడిపోయేది కాదు, చూడాలి. బంధువులతో, రక్త సంబంధికులతో, ఇతరత్ర వాటితో రాజీ పడిపోవటం ఎవరు? అసలు ఈ ఏర్పాటులో నుంచి సాతానుడు మెల్లగా నేను తప్పిస్తున్నాడు అని దాని అర్థం. ఎక్కడి నుంచి తప్పుకుంటున్నావు? ఏర్పాటులో నుంచి. అది సామాన్యమైన సంగతి కాదు. దేవుడేమో నిన్ను ఒక ఏర్పాటులో తీసుకుని రావాలనుకుంటున్నాడు, కానీ నువ్వేమనుకుంటున్నావు?
మనుషుల ఏర్పాటులోనికి పోవాలనుకుంటున్నా. ఏది ప్రాముఖ్యం? నీ రక్షణ ప్రాముఖ్యమా, మనుషుల ప్రాముఖ్యమా?